ఎంతో నమ్మదగిన వాడివి నీవే ప్రభువా. నీ బిడ్డలు మీరు ప్రేమించి దేవా స్తోత్రం చెల్లిస్తున్నా. దేవ నూతన గుడారమును వారికి అనుగ్రహించి దేవా స్తోత్రం ఇప్పుడు ప్రారంభించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అధ్యక్ష వహించమని కోరుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక నాయన. కుమారుడిని యేసు ప్రభుల వారికి స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తోడైంది కార్యము తోడని నడిపించునుగాక నాయన. దేవా మీ సముఖమును వచ్చండి తండ్రి, మీ సన్నిధిని వచ్చమని కోరుకున్నాను. గడిచిన కాలం అంతా వారి ప్రయాసము వారి తండ్రి వారి కష్టమును ఎరిగిన దేవుడివి దేవ. ఈ దినమందు ఇలాగ సంతోషించు దేవా స్తోత్రమునైనా అయ్యా నూతన గుడారమును ఏదైనా వారికి అనుగ్రహించడానికి స్తోత్రం చెల్లిస్తున్నా. మీరే తోడుండమని ఈ కార్యమంతా మీ మహిమ ద్వారా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కీర్తన రాసిన గ్రంథము చదవదాము. దేవుని మాటలో దేవుడు గొప్పవాడు, కనికర స్వరూపుడు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడయ్యండి, ఆయన మనం నడిపించేవాడు. ప్రియమైన పిల్లరా, వాక్యం సెలవిస్తున్నది గుమ్మమును తల ఎత్తుకొని. అంటే దేవుడు ఒక ఇంటికి లేకపోతే ఒక గుడారం ఎవరు నియమించుకున్నా మొదటగా గుమ్మాన్ని ఎవరైనా సరే దాటి లోపలికి రావాలన్నా లేదా లోపల నుంచి బయట వెళ్ళాలన్నా గుమ్మమును ప్రాముఖ్యతగా మనము ప్రియదింపులుగా కొంచెం విలువ కలిగింది వెలగలిగింది అక్కడ పెడతాం. అదే పోలి దేవుడు కూడా వాక్యం సెలవిస్తున్నది మొదటగా యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు లోనికి రమ్మంటే ఆ గుమ్మం దాటి లోపలికి రావాలి. అలాగనే వాక్యం అంటుంది తన విరోధులు గుమ్మం దగ్గర నుండి వాదిస్తారని కూడా రాయబడింది. అయితే బిడ్డలు ప్రయాసపడి దేవుడి కృప చేత కట్టుకున్న నిర్మించుకున్న ఈ గుడారమును దేవాతి దేవుడు తోడయ్యింది వారికి సహాయాన్ని అందించి వారు ఈ విధంగా మనందరం కలిసి ప్రారంభించడానికి ఓపెన్ చేయడానికి దేవుడు సహాయం చేసిన దేవుడికి కృతజ్ఞతలు. అయితే దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలకు తోడయ్యండి, ఆయన ఎల్లప్పుడూ వారిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చగలడు. అందుకని ఆయన కృతజ్ఞతలుగా 118 కీర్తన 1వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియదేవులారా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రియదేవులారా, ఆ తర్వాత కింద చూస్తే ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందరుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. అయితే ఇక్కడ గమనించినట్లయితే వారి కృప చేతనే ఈ ఇంటిని దేవుడు నిర్మించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. గనుక ఆ దేవాది దేవుడు తన ప్రజలు తన బిడ్డల్ని దీవించి వారి ప్రయాసను ప్రియదేవులను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చిన దేవుడు తోడయ్యండి. దేవాది దేవుని హస్తము వారికి తోడుండి ఇంతదాకా నడిపించిన దేవుడు ఇది మొదలుకొని ఈ గుడారములో ఆయన వాసం చేయలాగిన ఈ ప్రారంభిస్తున్న ఈ ప్రారంభం మొదలుకొని నిరంతరము తండ్రి ఈ ఇంట్లో వాసం చేసి ఆయన నిత్యము తోడయింది నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు గొప్పవాడు, కనికర స్వరూపుడు. ఆయన తోడుండి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆయన చేయనుగాక. దగ్గరికి వచ్చి కృపగల తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రమయ్యా. మీ సన్నిధి మీ సముఖము తోడుగా ఉంచిన దానికి వందనాలు. ఎదుగో ప్రారంభిస్తూ ఉండగా మీరే వాసం చేసి మాతో ఇంట్లోనికి మీరు అడుగుపెట్టమని యేసు నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రారంభిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. చెప్పండి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. Yeah.
దేవుడు మనకి చక్కటి బెడ్రూమ్ ఉంది, అలాగే కిచెన్ దేవుడు అనుగ్రహించాడు. దేవుడు సముద్రము ఇంట్లో ఉన్నప్పుడు శాంతించడానికి ఈ బెడ్రూమ్ లో వచ్చినప్పుడు శాంతిని సమాధానాన్ని దేవుడు అనుగ్రహించలాగిన తండ్రి అయిన దేవుడి యొక్క కృప తోడున్నట్లు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రారంభిస్తున్నాం తండ్రి. Jai
దేవుడు వారు దీవించులాగా మీరు శ్రద్ధలు కొన్ని మాటలు ఆలకించారు. పొగని శరణం జాన్ పాడేస్తారు. పల్లవి శరణం బైబుల్ మహామహిమతో కృపా సత్య కొన్ని నిమిషాలు దేవుడు కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచినట్లు తన హస్తం దేవుని హస్తం తండ్రి దేవుడు ఇక్కడ సంచరించి ఈ కుటుంబానికి యజమానుడిగా తండ్రిగా దేవాతి దేవుడి ఉండేలాగా కనపడడం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.